ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن سيدنا ومولانا محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون صدق الله العظيم قال النبي صلى الله عليه وسلم الدين يسر أو كما قال صلى الله عليه وسلم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي اللهم صل على محمد كما تحب وترضى అల్లాహ్ యొక్క దయ అల్లాహ్ యొక్క కరుణ అల్హమ్దులిల్లా మనందరి మీద ఉంది కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా ఈ జుమ్మా రోజున అల్లాహ్ యొక్క ఒక ఆజ్ఞ అయినటువంటి నమాజ్ని ఆచరించేందుకు గాను తన గృహానికి రప్పించుకున్నాడు. ఈ అల్లాహ్ యొక్క గృహానికి రావడం, అల్లాహ్ యొక్క ఆరాధన చేయడానికి మనం సమయం తీయడం, ఇది మీ గొప్పతనం నా గొప్పతనం ఎంత మాత్రం కాదు. అలా అనుకున్నామంటే మనం చాలా పెద్ద తప్పు చేసిన వాళ్ళమే. ఎందుకంటే ఉర్దూలో ఒక మాట చెప్తూ ఉంటారు, ఇన్సాన్ చల్తాని చలాయా జాతా హై ఖదం ఉఠతాని ఉఠాయా జాతా హై. మానవుడు నడవడు, నడిపించడం జరుగుతుంది, మానవుడు అడుగు వేయడు, వేయించడం జరుగుతుంది. మన వల్ల ఏం కాదు అసలు. లేకిన్ ఇన్సాన్ కా సోచ్ క్యా రహతా, మానవుని యొక్క ఆలోచన ఏముంటుందంటే కుచ్ లోగోं का కొద్దిమంది ఆలోచన ఎలా ఉంటుందంటే మేరీ తాకత్ కి వజహ సే మై చల్ రహా హూं, मेरी बॉडी फिटनेस की वजह से मैं ऐसा है. బేషక్ ఇందులో డౌటే లేదు, మన ఫిట్నెస్ ఉంది కాబట్టి మనం ఉన్నాం. కానీ ఇది ఇచ్చింది ఎవరు? ఇచ్చింది ఎవరు? అందుకే అల్లాహ్ ఖురానే మజీదులో అంటాడు, వ ఖులికల్ ఇన్సాను ज़ईफ़ा, हमने इंसान को कमजोर पैदा किया है. మేము మానవుడిని చాలా ఎలా పుట్టించాడంట అల్లాహ్? బలహీనంగా, కమ్జోర్, బలహీనంగా పుట్టించామంటాడు అల్లాహ్. ఎంత బలహీనుడంట? గట్టిగా చలేస్తే తట్టుకోలేడు, గట్టిగా ఎండున్నా తట్టుకోలేడు, గట్టిగా వర్షం వచ్చినా తట్టుకోలేడు, గట్టిగా తింటే అరాయించుకోలేడు, గట్టిగా కూర్చొని ఉండలేడు, గట్టిగా పడుకొని ఉండలేడు. నలుగురు ఐదుగురు ఒకసారి మాట్లాడితే ఏమంటాడు? క్యావరే చారో ఏకి దఫా బాత్ కర్తే మై సున్నా సమझना ఖడో ఏకే బాద్ ఏక్ బాత్ కరో అంటే మాట్లాడినా గట్టిగా ఎవరు మనం తట్టుకోలేము. కానీ మనిషి ఏమంటాడంటే మై కతో క్యా సమస్తే జీ అంటాడు మనిషి. కానీ అల్లాహ్ ఏమంటాడంటే మై అనేది నికాల్ దాలో, మై బోలే సో నికాల్ దాలో. అల్లాహ్ కా బహుత్ బడా ఎహసాన్ హై మై హై అల్హమ్దులిల్లా, అల్లాహ్ కా బహుత్ బడా కరమ్ హై మై అల్హమ్దులిల్లా. అల్లాహ్ యొక్క పెద్ద అనుగ్రహం నేనున్నాను అల్హమ్దులిల్లా, అల్లాహ్ యొక్క పెద్ద దయా నేనున్నాను అల్హమ్దులిల్లా. ఎప్పుడైతే ఇది నేను అనేది ఉందో ఖతం అయిపోయినట్టు. ఇన్నాలిల్లా హో గయా. కిత్తా బడా తాకత్వర్ ఆద్మీ హై తో భీ, కిత్తా బడా మాల్దార్ ఆద్మీ హై తో భీ ఇన్నాలిల్లా పढ़ लेना चाहिए. ఎంత పెద్ద ధనవంతుడైనా, ఎంత పెద్ద బలవంతుడైనా నేను అనేటువంటి అహం ఉందంటే అంతమైపోయినట్టే ఆ మనిషి. कोविड टाइम लो मेरा वक्त आदमी कौन भी नहीं जी, मैं राजमंड्री बोल रहा हूं, तुम बोल इस वाले ऑक्सीजन नहीं बोलने को मर गई. ఫ్యాక్ట్ ఇది, వాస్తవం ఇది. నా అంతటోళ్ళు లేరండి అని చెప్పి ఆ కోవిడ్ టైంలో మాట్లాడే పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు ऑक्सीजन गाली ऑक्सीजन कौन कलेक्ट चुका. अयो तुम्हें कहते, तुम्हें बोले तो एमएलए तुम्हारा सुनते ना जी, सुनते लेकिन सबको पैदा करने वाला अल्लाह तुम्हारा साथ रहना जी, नहीं तो कुछ नहीं है. ఈ సమస్త లోకాల సృష్టించినోడు అల్లాహ్ మీతో ఉండాలి, మనతో ఉండాలయ్యా. మనతో లేకపోతే ఇంకేం లేదు, ఖతం. సోదరులారా, పెద్దలారా, అందుకోసమే మనలో మొట్టమొదటిగా తీసేయాల్సింది ఏంటంటే అనా మై హూ, మై కర్తా హూ, मैं करवाता हूं, मैं चलाता हूं, मेरे वजह से चलते हैं. నేను నడిపిస్తున్నా, నేను చేయిస్తున్నా, నా వల్ల ఇదంతా నడుస్తుంది. ఇది ఈ మాట డిలీట్ చేయకూడదు. अपनी जिंदगी में डिलीट नहीं करना, फॉर्मेट करना. फॉर्मेट डिलीट बोले तो ऑप्शन रहता फिर आने का, फॉर्मेट बोले तो ऑप्शन नहीं रहता फिर आने का. ख्याल ही नहीं, सवाल ही नहीं. నేను అనేది డిలీట్ చేయడం కాదు, మన యొక్క మైండ్ లోంచి ఫార్మాట్ చేసేయాలి. ఎలాగా?
అల్లా దయబై అల్హమ్దులిల్లా, అల్లా కరుణబై అల్హమ్దులిల్లా, అల్లా నడిపిస్తున్నాడు బై. లేకపోతే ఈ వయసు మేము ఎక్కడా? ఆయన దయ ఆయన నడిపిస్తున్నాడు, ఆయన కరుణ ఆయన నడిపిస్తున్నాడు. ఆయన యొక్క దయా కరుణ లేకపోతే మేము ఏం చేయగలం? ఎప్పుడైతే ఈ పదాన్ని మారు మనం యాడ్ చేస్తూ నేను నడుపుతున్నాను, నేను చేస్తున్నాను, నా వల్ల జరుగుతుంది అనేది ఇది ఖతం చేసేస్తామో, ఫార్మేట్ చేస్తామో, అల్లాకు హమ్ కరీబ్ హో జాయేంగే. అల్లాకు క్యా హోంగే? కరీబ్. అల్లాకి బాగా దగ్గర అయిపోతాం మనం. సోదరులారా, పెద్దలారా, అందుకోసమే మొట్టమొదటిది మై జో అందర్ హై, నేను అనేటువంటి అహం ఏదైతే ఉందో इसको निकाल देना, खत्म कर देना. जब ये निकल गया, हर आदमी अपने से अच्छे नजर आता, हर आदमी अपने से नेक आदमी नजर आता. ఎప్పుడైతే ఈ నేను అనే అహం తీసేసామో మనం, అప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనకి మంచి వాళ్ళుగా కనబడతారు, గొప్ప వాళ్ళుగా కనబడతారు, ఉన్నతమైన వాళ్ళుగా కనబడతారు. నాకు నేను చిన్నోడుగా కనబడతా. क्यों? जो अंदर है मैं बोल के वो निकाल दिए हमने. जब वो निकाल दिए, सारे लोग अच्छे हैं, मैं बुरा हूं. सारे लोग नेक है, मैं गुनहगार हूं. మనిషి తనకు తాను చిన్నోడుగా బ్రతకడం అలవాటు చేసుకోవాలి, తనకు తాను తగ్గించుకొని బ్రతకడం అలవాటు చేసుకోవాలి. అందుకే హదీసులో अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, मन तकब्बरा वजअहुल्लाह, मन तवाज़ा अलिल्लाहि रफ़अहुल्लाह, और कमा क़ाल सल्लल्लाहु अलैहि वसल्लम. अल्लाह के नबी ने फरमाया, जो आदमी अपने आप को बड़ा समझता है, अपने आप को तकब्बुर समझता है, अल्लाह ताला उसको दबा देते, बर्बाद कर देता है. ఏమంటా? ఎవరైతే తనకు తాను నేను గొప్పోడిని అనుకుంటాడో, నేను చాలా ఉత్తముణ్ణి అనుకుంటాడో, నేను చాలా ఉన్నతుణ్ణి అని అనుకుంటారో, అల్లాహ్ కే నబీ అన్నారు, అల్లా తాలా వారిని అణిచివేస్తాడు, తగ్గించేస్తాడు. అల్లా జరూరత్ నహీ తుమారా. ప్రపంచంలో మీరు నేను పెద్ద ఏముందండి? ఆప్ ఔర్ మై క్యా హై? दुनिया के अंदर ऐसे मालदार दुनिया में से गुजरना हुआ है, उनकी वाकयात कुरान के अंदर अल्लाह ने याद के तौर पे अल्लाह के नबी के जरिए से सबको అందరికీ ప్రవక్తగారితో చెప్పించేశాడు. ఏంటి అంటే, ప్రపంచంలో అల్లాహ్ కే నబీ ఫారూన్ లాంటి ధనవంతుడు ఉండేవాడు, ఫిరౌన్ లాంటి అధికారం చలాయించేవాడు ఉండేవాడు, నమ్రూద్ లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళంతా కూడా అంతమైపోయారు, ఖతం అయిపోయారు అంతా కూడా. कारून बहुत बड़ा मालदार था, उसका फखर था, तकब्बुर था, मैं बहुत बड़ा मालदार हूं, నేను చాలా ధనవంతుణ్ణి. कुरान मजीद में अल्लाह ने फरमाया, ऊंट के पीठ के ऊपर उनकी खजाना की कीलियां ले जाया करते थे. ఒంటె యొక్క వీపుల పైన కారూన్ యొక్క ధనగారాల యొక్క తాళపు చెవిలు మోయబడేవి. మీరో ఎకరం నేనో ఎకరం సంపాదించేస్తే ఇంకా వైట్ వేసేసి ఎవరిని లక్ష్యం మనం. అసలు మనుషులు ఈయనకి ఏదో కొద్ది వచ్చింది, జర కమాయే అవి कैसा बोलाते, बड़े लोग भी बोल के नहीं देखते. పెద్దని కూడా ఉండదండి. 18 ఏళ్ళు 18 साल इमामत किया हूं मैं, अल्हम्दुलिल्लाह. कितने साल? 18 ईयर्स. 18 ईयर्स के अंदर बहुत से लोगों को मैंने देखा, मालदार भी बने, गरीब भी बन गए. लेकिन जो लोग अच्छे इज्जत के साथ जिंदगी जिए, वो लोग इज्जत के साथ बाकी है. माल नहीं, इज्जत बचको है. డబ్బు లేదు, గౌరవం మిగిలి ఉంది వాళ్ళది అల్లాహ్ దయ వల్ల. మనకేమో ఒక ఎకరం పొలం వచ్చేసింది, కొద్దిగా వ్యాపారం బాగా జరుగుతుంది, కొంచెం డబ్బులు వచ్చేసినాయి, వైట్ అండ్ వైట్ వేసేసి ఆయన పెద్ద ఆయన అని చెప్పేసి ఉండదు, కొద్దిగా గౌరవం నీడని ఉండదు. మసీద్ ముతవల్లి అయితే ముతవల్లి అని కూడా ఉండదు. క్యా ముతవల్లి సా కైసా హై? ఓహో మాషాअल्लाह, 4 रुपए कमाए तो तुम्हें दिखते नहीं जी तुम्हारा कौन भी. ఈ తకబ్బురు ఉండకూడదు. हरगिज़ नहीं रहना. सामने वाला छोटा हो या बड़ा, मालदार हो या गरीब, अनपढ़ हो या पढ़े लिखे, हम इज्जत देना और इज्जत लेना, यही इस्लाम का तरीका है. మనం గౌరవం ఇవ్వాలి, గౌరవం తీసుకోవాలి. కానీ కొద్దిగా డబ్బు వస్తే మనిషి తనకు తానే అహం పెరిగిపోతుంది. మాట వచ్చింది కాబట్టి చెప్తున్నా. మా మసీద్ ముతవల్లి ఒక ఆయన ఉండేవారు. యా కోన్ ముతవల్లి సాబ్? ఇక్కడ ఎవరు? అన్వర్ భాయ్. ఎవరు? అన్వర్ సాబ్. అన్వర్ భాయ్
మా ముతవల్లి సాబ్ మన బాబ్జీ భాయికి తెలుసు, ఆయన రిష్తేదార్ నజీముద్దీన్ గారు అని. నజీముద్దీన్ సాబ్ పడే లిఖే సో ఆద్మీ, ఎడ్యుకేటెడ్, లెక్చరర్ ఇంగ్లీష్. ఆయన అఖలాక్ ఎంత మంచిదంటే కోటీశ్వరుడు కాదు, मालदार करोड़पति नहीं है, अखलाक कितना अच्छा बोले तो हमारे मुतवल्ली साहब इंतकाल हुए तो गैर मुस्लिम रोना शुरू कर दिए. ఎవరు గైర్ ముస్లిం అంటే ముస్లిం కాదు, నాన్ ముస్లిం ఏడుతూ మొదలెట్టారు. माल है बोल के नहीं, होदा है बोल के नहीं, దునియా సే చలే గए हमारे मुतवल्ली साहब వెళ్ళిపోయారు. ఆయన మాట్లాడే విధానం, అందరితో పలకరించే విధానం, మస్జిద్కి వస్తే చిన్న పిల్లడైనా అస్సలాం అలైకుం ఖైరత్ అచ్చా మా ఖైరియత్ అమ్మీ అబ్బా కైసే హై సెహత్ కైసే హై, మాట్లాడే విధానం, कम्युनिकेशन अंदरितो. इसीलिए भाइयों दोस्तों, सबसे पहला जो हमारे दिल से निकालना, वो अना जो है अंदर, वो निकाल देना है, खत्म कर देना. నేను అనేది, నేను చేస్తున్నా, నా వల్ల అవుతుంది, మనం అంటే ఏమనుకున్నారు, మనం అంటే కన్నాపురం అంతా కూడా మరి మామూలుగా ఉండదు. వద్ది కారూన్ ఖబర్లోకి వెళ్ళిపోయాడు. ఫిరౌన్ నా అంత రాజ్యాధికారం చేసినోడు ఎవడు లేడన్నాడు. అన రబ్బుకుముల్ ఆలా, నేనే అల్లానన్నాడు, నేనే అల్లానన్నాడు, నేనే పుట్టించానన్నాడు, నన్నే మీరు ప్రార్థించాలి, నన్నే ఆరాధించాలన్నాడు. అల్లాహ్ తబారక్ తఆలా వాణ్ణి ఖతం చేసేశాడు. నమ్రూద్ హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం యొక్క కాలంలో ఇబ్రాహీం అలైహిస్సలాంని చాలా టార్చర్ పెట్టాడు. అగ్ని గుండాన్ని రగిల్చి అందులో ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాంని విసిరివేస్తే అల్లాహ్ తబారక్ తఆలా అన్నాడు, యా నారు కూని బరదం వ సలామన్ అలా ఇబ్రాహీం, ఓ అగ్ని నా యొక్క ప్రియ దాసుడు ఇబ్రాహీం కోసం చల్లగా, చల్లగా అంటే మరీ కూల్గా అయిపోయి చనిపోయేలా కాదు, చల్లగా శాంతిగా మారిపో అన్నాడు అల్లాహ్. నమ్రూద్ వాడిని కూడా అల్లాహ్ తబారక్ తఆలా ఒక కుంటి దోమ ద్వారా ఖతం చేసేశాడు. భాయ్యో దోస్తో సోదరులారా పెద్దలారా, అందుకోసమే మొట్టమొదటిగా మన హృదయంలోంచి తీయాల్సింది ఏంటంటే అహం తీసేయాలి. మైపన్, మై చలాతు హై, మై కరాతు హై, ఇది ఖతం చేసేయాలి. ఇది ఖతం అయిపోయిందా అప్పుడు ఏమవుద్ది, అందరు కూడా మంచోళ్ళ కింద కనబడతారు, అందరు కూడా పుణ్యాత్ములుగా కనబడతారు. आज हमारे अंदर कुछ लोगों के ये बीमारी आ गया, मैं नेक हूं वो गुनेगार, मैं क्या है, मैं क्या है, मैं 5 वक्त नमाज पढ़ता हूं, बड़ा पगड़ी बंदो, बड़ा दाढ़ी है, हाथ में तस्बीह है, बहुत से लोग मुझे सलाम करते. ఏమనుకుంటున్నాడు, తనకు తాను బడా नेक आदमी समझता है. भाई नेक आदमी समझना गलती नहीं है, नेक आदमी समझो अपने आप को, लेकिन दूसरों को हिकारत की नजर से, कम नजर से, गुनेगार को गुनेगार समझ को भी नहीं देखो. పాపాత్ముడే బేషక్, అందులో డౌటే లేదు, పాపాత్ముడే. కానీ పాపాత్ముడిని కూడా పాపాత్ముడని మనం చులకనగా చూస్తే మీరైనా నేనైనా మన ఈమాన్, మన యొక్క పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు. అల్లాహ్ మనందరిని రక్షించుగాక. ఎందుకని హదీస్ పాక్ में अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, हदीस अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम తెలియజేశారు, एक इंसान दिखने में, किताबुल कबाइर में हदीस है, एक इंसान दिखने में नजर आते हैं जन्नती आदमी की तरह, लेकिन कयामत के दिन उनका फैसला होगा जहन्नम का. एक आदमी दिखने में नजर आते दुनिया में जहन्नमी आदमी की तरह, लेकिन आखिरत में फैसला होगा जन्नत का. अब बताओ कौन जन्नती कौन जहन्नमी. ఇప్పుడు చెప్పాలి మనం ఎవరు స్వర్గస్థుడు ఎవరు నరకస్థుడు. బేషక్ అల్లాహ్ యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకంగా నడవడం పాపమే, అల్లాహ్కే నబీ యొక్క తరీకాకి వ్యతిరేకంగా నడవడం పాపమే. హదీసులు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏమిటి, ఒక పాపాత్ముడు ఒక పుణ్యాత్ముడు ఉండేవాడు బనీ ఇస్రాయిల్లో. ఈ పాపాత్ముడికి పుణ్యాత్ముడు అత్తమాటకి చెబుతూ ఉండేవాడు, నువ్వు నీ పాపాలను విడిచిపెట్టవయా, ఆ పాపాలు చేయవద్దయా, నీ జీవితాన్ని మార్చుకోవయా, అలా బ్రతకొద్దయా అని చెప్తూ ఉండేవాడు. కానీ ఆ వ్యక్తి పాపాలు మానాలి అనుకుంటే మానలేకపోయేవాడు,
కానీ ఒక మాట అంటూ ఉండేవాడు, నన్ను నా అల్లాహ్ యొక్క విషయంలో విడిచిపెట్టు, నన్ను నా అల్లాహ్కి విడిచిపెట్టు, నేను అల్లాహ్తో క్షమాపణ వేడుకుంటాను అనేవాడు. ఒకరోజు ఏమన్నాడంటే, ఓ పాపాత్ముడా, అల్లాహ్ నిన్ను ఎట్టి పరిస్థితుల్లో క్షమించడు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని చెప్పేసి అంటాడు. ఎప్పుడైతే వీళ్ళిద్దరి యొక్క చావు, వీళ్ళిద్దరి యొక్క మృత్యువు ఏర్పడిందో, చనిపోయారో, అల్లాహ్ తబారకు తాలా ఈ పుణ్యాత్ముడైన వ్యక్తిని అడిగాడు, నీకెవరు చెప్పారయ్యా నేను క్షమించనని చెప్పి, నేను నరకంలో వేస్తానని చెప్పేసి, ఇంకా నేను అతనికి క్షమాపణ ఇవ్వనని చెప్పేసి నువ్వెందుకు ఫైసలా చేసావు, నువ్వెందుకైనా తీర్మానం చేసావు? నేను క్షమిస్తున్నాను, ఆ వ్యక్తి స్వర్గానికి వెళ్తాడు, నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్న కారణంగా నువ్వు నరకానికి వెళ్ళాడు అల్లాహ్ తబారకు తాలా. అంటే ఇక్కడ ఈ హదీస్తో తెలుస్తుంది ఏంటంటే, పాపాత్ముడిని చూసినా కూడా మనం పాపాత్ముడిని చులకనగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు తౌబా చేసుకొని ఎప్పుడు ఆ మనిషి మారిపోతాడో మనకి తెలియదు. దానికోసమే సోదరులారా, పెద్దలారా, మొట్టమొదటిగా మనలో నేను అనే అహం తీసేయాలి, నేను పుణ్యాత్ముడిని అనే అహం తీసేయాలి. కుछ लोगों के अंदर आज दिल में आ गया, ఈ రోజుల్లో కొద్ది మందికి వచ్చేసింది, కొద్దిగా గడ్డం పెంచితే చాలు, కొద్దిగా పగిడి కడితే చాలు, కొద్దిగా వైట్ అండ్ వైట్ అయితే చాలు, చేతిలో తస్బీహ్ ఉంటే చాలు, मैं बहुत बड़ा नेक आदमी है। भाई तुम्हें नेक आदमी हो सकते हैं, लेकिन दूसरों की हिकारत के नजर से देखना ये गुनाह है। కానీ బయట వాళ్ళని, వేరే వాళ్ళని చులకనగా చూడటం ఇది పాపం, ఇది చూడొద్దు. ఇది మొదటి విషయం. రెండోది సోదరులారా, పెద్దలారా, మనలో ఉండాల్సినటువంటి ఒక గొప్ప ఆచరణ ఏమిటి అంటే, ఇది రమదాన్ నెల. ఆ రమదాన్ నెలలో మాషా అల్లా మీరైనా, నేనైనా, మసీద్కి వచ్చే వాళ్ళైనా, మసీద్కి కనపడలేని వాళ్ళైనా రమదాన్లో ఏం చేస్తారు? పోయి ఉత్తి రోజుల్లో రాలేని వాళ్ళు కూడా వస్తారా? రారా? వస్తారా? రంజాన్ అయిపోతే ఏం భయ్ మళ్ళీ కనపడతారా? చాలా తక్కువ కనపడేవాడు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, సోదరులారా, పెద్దలారా, ఒక పొరపాటు మీతో నాతో జరుగుతుంది, మనందరితో జరుగుతుంది. అందుకోసమే ఇలా మన మసీదులు అయిపోతుంది రంజాన్ తరువాత. ఆ పొరపాటులో ఒక పెద్ద పొరపాటు మనం ఏం చేస్తున్నామంటే, రమజాన్ నెల ఆచరణ కేవలం రమజాన్ వరకు మాత్రమే. మిగతా 11 నెలలు మన ఇష్టానుసారం బ్రతకొచ్చు, మిగతా 11 నెలలు ఎలాగైనా మనం బ్రతకచ్చు, ఎలాగైనా జీవించవచ్చు. ఈ నెల మాత్రం మనం చాలా పుణ్యాత్తులుగా ఉండాలి, చాలా పుణ్యకార్యాలు చేయాలని చెప్పి మనం ఇలా అనుకుంటున్నాం. కాబట్టి ఈ నెలలో ఎలా ఉంటున్నాం? నేక్ ఆద్మీ బన్ జాతే హే. ఏ మहीना हो गया, ఈ నెల అయిపోయిందా, మళ్ళీ మామూలు పాపాల్లో పడిపోతున్నాం. అందుకోసమే సోదరులారా, పెద్దలారా, ఏ జో మहीना है रमजान का, ये क्या है? ट्रेनिंग का महीना है. ఈ నెల ఏదైతే ఉందో ఇది ట్రైనింగ్ నెల. ఈ నెలలో ట్రైనింగ్ లో మొట్టమొదటి ట్రైనింగ్ ఏంటండి? రోజా. మొట్టమొదటి ట్రైనింగ్ ఏంటి? రోజా, ఉపవాసం. ఉపవాసంలో చాలా ఆచరణలు మన మిగతా 11 నెలల కోసం అల్లా పెట్టాడు. అందులో మొట్టమొదటి ఆచరణ ఏంటండి? సహరీ సమయంలో దువా. సహరీ సమయంలో దువా. హదీసులో అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, సహరీ ఇఫ్తార్లో మీ దువాలు అంగీకరించబడతాయన్నారు. సహరీ ఇఫ్తార్లో ఏమవుతాయంట భయ్? మన దువాలు అంగీకరించబడతాయి. కానీ దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏంటంటే, ఇఫ్తార్ టైంలో దువా చేసే వాళ్ళు కూడా తగ్గిపోయారు. సహరీ టైంలో అయితే అసలు కనపడలేదు. ఏంటి? ఇఫ్తార్ టైంలో దువా చేసేవాళ్ళు తగ్గిపోయారు. ఒక 10 సంవత్సరాల ముందు కనుక మనం చూస్తే ప్లేట్లన్నీ బయట ఉండేవి, మనుషులంతా లోపల ఉండేవారు. ఎందుకోసం? అల్లా సే మాంగనా, దువా కర్నా, ఇఫ్తార్ సే పహలా దువా కబూల్ హోతీ అని చెప్పి. ఈ రోజున కొద్దిమంది అలాగే అయిపోయారంటే, మై అందరూ రేగే తో ప్లేట్ చెల్ జాతా హోంగా బోల్కే ప్లేట్ సే పకడ్ కో రహతే హై, చూడతేనే అస్సలు ఆ ప్లేట్ ఎక్కడికైనా పారిపోద్దా, నడిచి కాళ్ళు వచ్చి వెళ్ళిపోతాయా? అది ఎక్కడికి వెళ్తుంది? అంటే ఓ ప్లేట్ చెల్ జాతా హోంగా బోల్కే వहां से बैठ रहा, एक 5 मिनट निकल कर अंदर जाकर दुआ करके आएंगे, असल ख्याल भी नहीं आ रहा. अगर दुआ करे तो भी शॉर्टकट दुआ, ఒకవేళ दुआ చేసినా షార్ట్కట్ మళ్ళీ ఇందులో अल्लाह मांगे सो दे, नहीं मांगे सो दे, सुबह मिला को मुझे दे डालो अल्लाह, अल्हम्दुलिल्लाह बिरहमतिक या रहमान. అక్కడే ఆ ప్లేట్ నుంచి మళ్ళీ కదలకుండా మళ్ళీ అక్కడే అల్లా అడిగినవి కూడా ఇచ్చే, అడగలేనివి కూడా ఇచ్చే, మొత్తం కలిపి నాకు ఇచ్చే, బిరహమతిక్ యా రహమాన్, షార్ట్కట్ దువా. హదీసులో అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ప్రజలారా ఇఫ్తార్ ముందు మీ దువా చేయండి, ఆ దువా అల్లాహ్ తప్పనిసరిగా అంగీకరిస్తాడన్నారు అల్లాహ్ కే నబీ. ఇఫ్తార్ ముందు దువా చేయాలి. इफ्तार से पहला दुआ में बैठना, इफ्तार के वक्त जो है
अपने जबान अपने खाने का जो चीज है इसको कंट्रोल रखना ఏమంటా ఇఫ్తార్ ముందు దువా చేయాలి ఇఫ్తార్ లో మన నోటిని అదుపులో ఉంచాలి లేదనుకోండి ज्यादा दाल को पेटा बढ़ जाको रमजान में आदमी का वजन कम होना अब कम होता नहीं तोड़ेगा बढ़ जाते हैं कई को बढ़ जाते हैं बोले तो सहरी में बिस्मिल्लाह इफ्तार में बिस्मिल्लाह रात का सुबह में हर टाइम बिस्मिल्लाह बिस्मिल्लाह रात में जर्रा खाली रहे तो वहां भी जर्रा कई को अंदर जर्रा खाली है दाल डालेंगे बोल के दाल डालते हैं మొత్తం వేసేసిన తర్వాత కడుపంతా ఫుల్గా అయిపోయిన తర్వాత आज तरावी क्या इमाम साहब जब लंबा खींच डाले उनको बोला जी मुतवल्ली साहब तुम्हें इमाम साहब लंबा खींचे ना हमें लंबा डाल डाले अंदर को इस वास्ते तरावी लंबा हो गया हमारा जर्राज का को तुम्हें पीछे करो वो 20 रकात भी आसान से टप 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 हो गए सर का చాలా ఈజీగా అయిపోయినట్టు ఉంటుంది మనం ఏంటంటే గ్యాప్ లేకుండా వేసేస్తున్నాం కదా అది ఫుల్ అయిపోతుంది ఫుల్ ఎప్పుడైతే అయిందో బాడీ సుఖం కోరుకుంటుంది ఎప్పుడైతే సుఖం కోరుకుందో ఈ నిలబడటం కష్టం అవుతుంది ఎప్పుడైతే నిలబడటం కష్టమైందో నమాజ్ అంతా కూడా ఈ బాబా ఇమాం సాబ్ బహుత్ లంబా పడాతే సోదరులారా పెద్దలారా ఈ రంజాన్ లో ఏదైతే सहरी इफ्तार ఉందో ఈ టైంలో दुआ कबूल అవుతుందన్నారు अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम का सुन्नत तरीका क्या है रमजान के अंदर आप सल्लल्लाहु अलैहि वसल्लम खजूर के साथ सहरी किया करते थे खजूर के साथ इफ्तार किया करते थे हाँ सिंपल गाना गाते सो सिंपल सहरी लो खजूर इफ्तार खजूर ఈ రోజున आ सहरी इफ्तार लो खजूर पक्कन పెట్టేసి रात का चिकन लाए ना री बोला बच्ची लाए ना वो भी ला कल लिए ना री झिंगे लिए ना ला डाले कई को पूजा करती क्या మొత్తం अंदर को दाल डाल को 10 किलो वेट बढ़ जाते हैं आदमी डायबिटिक पेशेंट हो जाते हैं షుగర్ యొక్క మరీజ్ అయిపోతున్నారు ఎందుకు తినేసి బాగా మీరైనా నేనైనా అందుకే ఇస్లాం ఏం చెప్పిందంటే అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ ఏంటంటే ప్రజలారా ఖజూర్తో సహరీ తినండి ఖజూర్తో ఇఫ్తార్ చేయండి దాంట్లో మేలు ఉంది आपको गुमान आता क्या हजरत नहीं खाना क्या खाओ भाई कौन नको बोले लेकिन खाने के अंदर कंट्रोल रहना मन नफ्स अड़गुद्दी ये कभी कंट्रोल नहीं होती है परसों एक मसला मैं बयान करूं यूट्यूब के अंदर मेरे एक चैनल है तेलुगु इस्लाम बोल के 2,50,000 लोग फॉलो होते रहते 2,50,000 2,50,000 మంది ఫాలో అవుతుంటారు దాంట్లో ఒక మసలా పెట్టా నేను ఏం చెప్పానంటే బై ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం గంజి తాగేటప్పుడు మన డబ్బులు మనం పెట్టాలి గంజికి అనేది ఇది మసీదు డబ్బులు పెట్టకూడదు అని చెప్పేసి ఒక ముఫ్తీ సాబ్ చెప్పినటువంటి మాటని అది వీడియో చేస్తే కై గుజీ తుమ్ ఐసా వీడియో करे हमारा गेंजी क्या हो जाता అంట ఒకడు కామెంట్ లో तुम्हारे गेंजी को वास्ते रोते हैं अरे खाना कम करो जी गेंजी पीना बोले तो तुम्हारे पैसे दो साल भर कर हमें मस्जिद में आते हैं फैना डाल लेते हैं लाइटा डाल लेते हैं पानी इस्तेमाल कर लेते हैं एसिया डाल लेते हैं सुबह इस्तेमाल कर लेते हैं जानदार रमजान महीने के अंदर हमारा मुसलमान भाइया रोजे की हालत में रहते इफ्तार का टाइम पे गेंजी मैं दे दूंगी 2,000 हुआ तो हुआ बोल के तुम्हारे पैसे दो वो भी मस्जिद का पैसे खा डाल को मस्जिद का कल को जी तुम्हें छुपाते हैं इस्तेमाल करते नहीं हमें सुबह खा डालने का मस्जिद का पैसे మనం తినడంగా అని చెప్పి ఒక చిన్న వీడియో చేస్తే కింద మీరు చెప్పిన మాట మాకు అస్సలు నచ్చలా మే గంజి మేంచి పీనా मस्जिद का पैसे इచ్చి पीना అంట मस्जिद का डबल तो తినడం ఏంటండి బాబు मस्जिद को रखना हमें मस्जिद का खाना नहीं हमें मस्जिद की పెట్టాలి మన డబ్బులు मस्जिद తినడం ఏంటండి అల్లాహ్ క్షమించుగాక ఆ కామెంట్ రైడర్ కూడా సిగ్గుండాలి అంత పబ్లిక్ గా మసీద్ ని తినేస్తానని చెప్పి రాయడం అంటే సిగ్గు అనేది ఖతం అయిపోయింది హరాం హలాల్ అనే ఆలోచన లేదు సోదరులారా పెద్దలారా అందుకోసమే ఈ నెల ఏదైతే ఉందో ఈ ప్రాక్టీస్ ఇది रमजान లో सहरी इफ्तार లో दुआ చేయడం అనేది ఒక ప్రాక్టీస్ अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया जो रोजे की हालात के अंदर बेहयाई बातें करते हैं चुगली करते हैं गीबत करते हैं उनका भूखा रहना प्यासा रहना अल्लाह के पास कुछ भी अहमियत नहीं है अल्लाह के नबी అన్నారు ఎవరైతే ఉపవాసం ఉండి రమజాన్ నెలలో అశ్లీలమైన మాటలు వదలలేదు అబద్ధాలు వదలలేదు చాడీలు వదలలేదు ఇతరుల మీద నిందలు వేయడం వదలలేదు అల్లాహ్ కే నబీ అన్నారు అలాంటి వ్యక్తి ఆకలి దాహంతో ఉండడం తప్ప అల్లాహ్ దగ్గర అతడు ఉపవాసం ఎలాంటి విలువ లేదన్నారు అల్లాహ్ కే నబీ
ఎందుకండి? రోజే హాలాతులో ఉన్నారు భయ్, ఏ ఖురాన్ పారాయణం చేసుకోవాలి, ఏ జిక్రో చేసుకోవాలి, ఏ జిక్రో చేసుకోవాలి, లేదా ఏ धार्मिक పుస్తకాలు చదువుకోవాలి. क्या जी इमाम साहब ये बीच में जरा मोटा हुआ तुम्हारा कैकू जी, तुम्हारा कैकू ఆయన మోటా అయితే మనకెందుకు, ఆయన పక్కగా అయిపోతే మనకెందుకు? బాత బేఫుజులి బాత బోల్తే, వ్యర్థమైన మాటలు. ఈయన ఐసా హో గయా క్యా, ఉన ఐసా హో గయా, ఉనకు బారే మే మన కైకు భాయ్, వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు మనకి? హదీసులు అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అలా గీబత్ కర్నా జినా సే బడా గునా ఫర్మాయా అల్లాహ్ కే నబీ. గీబత్ అంటే తెలుసా? చాడీలండి. ఆయన అలాంటోడు, ఈయన ఇలాంటోడు, ఈయన ఇలాంటోడు, ఆయన అలాంటోడు అని చెప్పుకుంటారు కదా. ఒక ముగ్గురు నలుగురు మనోళ్ళు మాట్లాడితే అల్లా రక్షించుగాక, అల్లా క్షమించుగాక, కొద్దిమంది గురించి అనుకుంటారు కదా. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్ గీబతు అషద్దు మినల్ జినా, చాడీలు చెప్పడం వ్యభిచారం కంటే పెద్ద పాపం అన్నారు అల్లాహ్కే నబీ. క్యూ? వ్యభిచారం కంటే పెద్ద పాపం ఎందుకు? जिना करने वाला तौबा कर लेता, आज नहीं तो सबा नहीं तो परसों, मौत से पहला अगर तौबा नहीं हुई तो अल्लाह उन्हें देख लेते. వాళ్ళిద్దరిని ఇంపార్టెంట్. అంటే వ్యభిచారం చేసేవాడు, ఉదాహరణకి వ్యభిచారం ఘోరమైన పాపమే, నేను ఇదంటలేదు, అదేదో హలాల్ అన్నట్టుగా మీరు నెగిటివ్ తీసుకోకండి. ఇస్లాం యొక్క ధర్మంలో జినా చాలా ఘోరమైన పాపం, వ్యభిచారం చాలా పెద్ద పాపం. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులో తెలియజేశారు. దాని సారాంశం ఏమిటి? ఏ వ్యక్తి అయితే ప్రపంచంలో వ్యభిచారానికి గురి అయిపోతాడో ఆ వ్యక్తితో తీర్పు దినం రోజున అల్లాహ్ తబారక్ తఆలా కన్నెత్తి కూడా చూడడం, మాట్లాడడం అన్నారు. వాళ్ళకి భయంకరమైన శిక్ష అన్నారు. కానీ ప్రవక్త గారు అన్నారు, ఇంతకంటే భయంకరమైన తప్పు ఏంటంటే వేరే వ్యక్తి కోసం చాడీలు చెప్పడం. చాడీలు బోలేనా, ఇనైసా ఉనైసా ఉనైసా ఇనైసా మై అల్లా వాళ్ళే చేశా కదా. ఏంటంట? ఈయన అలాంటోడు, ఆయన అలాంటోడు, ఆయన అలాంటోడు, ఈయన ఇలాంటోడు, నేను అల్లా వాళ్ళు అంటోడంట. తనకు తానే పొగుడుకోవడం. మేకల రతని బక్రీగా మందా జాతా హై, మేకల మంద వెళ్తుంది, మేకల మంద. మధ్యలో మేక ఏమంటుందంటే, ముందు మేకకి బట్టలు లేవు అంటుంది. ఆ వెనకాతలో ఉన్న మేక ఏమంటుందంటే, మధ్యలో మేకకి బట్టలు లేవు అంటుంది. అసలు వాస్తవం ఏంటి? కోన్సా బక్రీకోబి కపడే హై అని లేవు కదా. ప్రతి మనిషిలో లోపం ఉంది. ఆయన అలాంటోడు, ఈయన ఇలాంటోడు, ఆయన అలాంటోడు వద్దు. మనందరం కూడా తప్పు చేసేవాళ్ళమే, మనందరం కూడా పాపాత్ములమే. అందుకే హదీసులో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఫర్మాయా, కుల్లు బనీ ఆదమ ఖత్తాఊన్ వ ఖైరు ఖత్తాయిన అత్తవాబూన్. ఆదం యొక్క సంతానంలో అందరూ తప్పు చేస్తారు, అందరితో కూడా పాపాలు జరుగుతాయి. కానీ ఉత్తముడు ఎవరంటే తన తప్పును అల్లాహ్ దగ్గర ఒప్పుకొని క్షమాపణ వేడుకునేవాడు. ఉత్తముడు ఎవరంట? తన తప్పును అల్లాహ్ దగ్గర ఒప్పుకొని క్షమాపణ వేడుకునేవాడు. అందుకోసమే సోదరులారా, పెద్దలారా, सबसे पहला हमारे दिल के अंदर से क्या निकाल देना? अना मैं बोले सो वो ख्याल फॉर्मेट कर देना. నేను అనేటువంటి అహం ఖతం చేసేయాలి. నేను అనేది వద్దు భయ్. నేను అనేది ఉందనుకోండి, చిన్నపిల్లలు చూసినా మనం సలాం చెయ్యం. అబ్బే थोड़े अदना रहते, वो इमाम साहब मुझे सलाम करते हैं क्या जी? इमाम साहब का करना तुम्हें करे जाना जी. मुतवल्ली साहब क्या मुंह मूछ कर रहते हैं, मुझे सलाम बोलते थे. मुतवल्ली साहब नहीं बोले तो तुम्हें बोले थे, क्या होता? सवाब का काम इतना. అబ్బే ఆయన సలాం చెప్పాలి, ఈయన సలాం చెప్పాలి, ఆయన నేనంటే లెగిసి నించోవాలి, నేనంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. వద్దు భయ్, దీనివల్ల బర్బాద్ అయిపోతాం మనం. अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम का सुन्नत क्या है मालूम? जो छोटे बच्चे क्यों ना हो, रास्ते में अगर नजर आ गए अस्सलाम वालेकुम. छोटे बच्चों को చిన్న చిన్న పిల్లలకి అల్లాహ్ కే నబీ అలా చెప్పేవారు, షబాస్ అస్సలాము అలైకుం అస్సలాము అలైకుం అస్సలాం. చిన్న పిల్లలకి. आज थोड़े मुसलमान क्या समझते, अल्लाह माफ करे, छोटे बच्चे हमारे को सलाम करना रहे, हमें तुम्हारे को करना क्या? कौन बोले जी? बड़े छोटों को भी करना है. वो बच्चे देख के सुन के सीखते. పిల్లలకు కూడా సలాం చెప్పాలి. మనం సలాం చెప్తే విని చూసి తెలుసుకొని ఫాలో అవుతారు మనల్ని. దానికోసమే సోదరులారా, అనా మై నికాల్ దేనా, మై నేక్ ఆద్మీ బోల్ కే वो भी निकालना. నేను పెద్ద ఉత్తముణ్ణి, నేను పెద్ద ఉన్నతుణ్ణి, ఇది కూడా తీసేయాలి. అందుకోసమే సోదరులారా, పెద్దలారా,
ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చాలా పుణ్యాత్ముణ్ణి, నేను చాలా ఉత్తముణ్ణి, నేను జకాత్ ఇస్తాను, నేను ఫిత్రాలు ఇస్తాను, నేను హజ్ చేస్తాను, నేను ఉమ్రా చేస్తాను, నేను తజ్వీ తిప్పుతాను, నేను గడ్డం పెడతాను, వీటిని చూసి మనం పుణ్యాత్ములని ఫీల్ అయిపోకూడదు. అబ్బే మన పుణ్యాలు అంగీకరిస్తున్నాడో లేదో అల్లా తెలియదు కదండి మనకి. अल्लाह नेक कामों को कबूल करते हैं कि नहीं कि हमारा मालूम नहीं, कयामत के दिन मालूम होता. तुम्हारा कुछ भी नेक अमल में एक्सेप्ट नहीं करूं जी बोले तो खत्म हो गया, वो गुनेगार मैं दोनों भी एक ही हो गया. అందుకోసమే సోదరులారా నేను పుణ్యాత్ముడు అనేటువంటి అహం ఖతం అయిపోవాలి. అందరితో కూడా మసీదులో కొత్తోళ్ళు వచ్చారా పలకరించండి, పాతోళ్ళ పలకరించండి, చిన్నోళ్ళ పలకరించండి, పెద్దోళ్ళ పలకరించండి, డబ్బున్నోళ్ళ పలకరించండి, పేదోళ్ళ పలకరించండి, నల్లగా ఉన్నాడా పలకరించండి, తెల్లగా ఉన్నాడా పలకరించండి, ఉర్దూ వచ్చా పలకరించండి, ఉర్దూ రాదా పలకరించండి. ఎప్పుడైతే మనం ప్రేమగా వీళ్ళందరినీ కలుపుకుంటామో అప్పుడు ఇన్షా అల్లా ఈ ఒక్క నెల ట్రైనింగ్ మిగతా 11 నెలల్లో మసీద్కి వస్తాడు ఆయన. मैं मस्जिद जाए तो हमारे साथ है बहुत अच्छी बात करते जी. ఖన్నాపూర్ మే मैं मस्जिद जाते हैं ना నిప్పకెళ్ళపాడు, నాకు ఊర్లో తెలియదు భయ్, 10 ఏళ్ళు అయిపోయింది దగ్గర దగ్గర అడుగెట్టి. అదొకటే గుర్తుంది, ఆ డెప్పకెళ్ళపాడు ఒకటే గుర్తుంది నాకు. డెప్పకెళ్ళపాడు वाले में जाते ना जी, ఖన్నాపూర్ वाले हर आदमी कितना अच्छा बात करते कि बहुत अच्छे बात करते, बहुत अच्छा मिलाते, हमारे को मिला लेते, हमारे को सलाम करते, इफ्तार का टाइम हुई तो उनका अगर नाश्ता नहीं तो भी हमारे को खिलाते. ఇది ఎప్పుడైతే మనలో వస్తుందో ఆటోమేటిక్గా సాథీలు మనకి దగ్గర అవుతారు. ఆటోమేటిక్గా సాథీలు ఏమవుతారు మనకి దగ్గర అవుతారు. आज वो कनेक्टिंग कम हो गया, वो बॉन्डिंग खत्म हो गया. क्या हो गया? वो हमारा भाई है तो भी मैच खाना, उसको कुछ भी नहीं देना. సొంత అన్నైనా అబ్బే ఆయన తినకూడదు నేనే తినాలి, సొంత తమ్ముడైనా ఆయన బాగుపడకూడదు నేనే బాగుపడాలి, అది ఎప్పుడు కిందే ఉండాలి. కొద్దిమంది మనస్తత్వాలు కిందే ఉండాలా, నన్ను ఎప్పుడు అడుక్కుంటూనే ఉండాలా. అన్నయ్య 2000 అయితే దేవు, అన్నయ్య 1000 అయితే దేవు, ఇలా అడుక్కుంటూనే బతకాలాడు. సోదరులారా పెద్దలారా, ఈ రంజాన్ నెల ట్రైనింగ్ నెల, ఈ నెలలో మనం ఎలాగైతే జీవితం గడుపుతామో మిగతా 11 నెలలు అలాగే జీవితం గడపాలి. రమజాన్లో అశ్లీలమైన మాటలు మాట్లాడకూడదు, కేవలం రంజాన్గా కాదు మిగతా 11 నెలలు మాట్లాడొద్దని. రమజాన్లో చాడీలు చెప్పొద్దు ఉపవాసాలు ఉన్నప్పుడు. ఎందుకోసం? ఉపవాసంలో ఉన్నప్పుడు రంజాన్లో ఉన్నా కాదు మిగతా 11 నెలలు చెప్పకూడదని. రమజాన్లో మనం హలాలైనవి కూడా వదులుతామా లేదా భయ్? హలాలైనవి కూడా వదులుతాం కదా, వదులుతామా లేదా? ఎందుకని? ఉపవాసం ఉన్నామని. అల్లాహ్ తబారక్ తఆలా ఏమంటున్నాడంటే, ఏ మేరే బందో 1 महीना मेरे लिए तुम हलाल को छोड़ दिए, 11 महीना हराम को छोड़ दो मेरे लिए, तुम्हारा जिंदगी दुनिया में भी मैं बनाऊंगा, आखिरत में भी बनाऊंगा इंशाअल्लाह. అల్లాహ్ ఏమంటున్నాడంటే, ఓ నా దాసులారా మీరు నా కోసం హలాల్ అనే దాన్ని 4 రోజులు విడిచిపెట్టేశారు. బిర్యానీ తినచ్చు, పట్టపగలు తినరు, నా కోసం వదిలిపెట్టేశారు. చల్లటి నీళ్లు త్రాగచ్చు, దాహం వేస్తుంది, ఎండ ఎక్కువ ఉంది, నా కోసం వదిలిపెట్టేశారు. హలాల్ అన్ని వదిలిపెట్టేశారు కదా, మిగతా 11 నెలలు కూడా హరాం అనేది వదిలేండి అయ్యా. మీ జీవితాన్ని నేను బాగు చేస్తాను. ఇహలోకంలో కూడా మీరు ఉన్నతంగా బ్రతుకుతారు, పరలోకంలో కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాను. కానీ నిబంధన ఏంటంటే నేను చెప్పినట్టు నడాలి, మీరు హరాం వదిలేయాలి. आज अफसोस की बात क्या बोले तो अल्लाह हम सबकी हिफाजत फरमा दे. टाइम हो गया. अफसोस की बात क्या बोले तो చాలా బాధాకరమైన విషయం ఏంటంటే टोपी दाढ़ी रखना आसान हो गया, हराम को छोड़ना मुश्किल हो गया. कितना मुश्किल हो गया? टोपी दाढ़ी जुब्बा पगड़ी सब भी है. हमारा बच्चा को हैदराबाद से रिश्ते आए, 10 लाख तक का दे तुम बोले, हमें नको बोले लो 10 लाख तक का दे तुम बोले, तुम्हारे हमें क्या पूछते नहीं, तुम्हारा बच्ची को क्या रख ले तो रख लो कहते. ఏం యాక్టింగ్ అండి, అసలు మామూలు అవార్డులు కాదు మీకు ఇవ్వాల్సింది. ये बात बोले तो हमारे वाले को थोड़े गुस्से आए थे, टोपी दाढ़ी की मजाक करते हैं इमाम साहब. टोपी दाढ़ी कई को करता हूं जी मैं मजाक है, टोपी दाढ़ी रखो, इस्लाम को तुम्हें बदनाम करते हैं. మన ప్రవర్తన అలా ఉంది. మా అబ్బాయికి హైదరాబాద్ నుంచి సంబంధం వచ్చిందండి, దగ్గర దగ్గర 10 లక్షలు ఇస్తానన్నారు. మేమేం అడగలా, వాళ్ళు ఇస్తానన్నారు. మీరు మాకేమి ఇవ్వద్దు, మీ అమ్మాయికి ఎంత ఇచ్చుకుంటారో మీరు పెట్టుకోండి. डायरेक्ट होना मंग लेते हैं देव बोल के, डायरेक्ट होना मंग लेते मांगते हैं.
డైరెక్ట్గా అడుక్కుంటా, ఇండైరెక్ట్గా అడుక్కుంటున్నారు. ఎంత ఇస్తారు అంత ఇచ్చాడు బాబా. भाई हराम ना भाई, कौन बोले सो सुबह इनोज बयान करते हजरत या बिटाई तो घंटा बयान करते हजरत, घंटा बयान जाते गुरु घर कूचे पड़ते इकड़ा. तुम्हें क्या जी बच्चे गड़े, तुम्हारा 40 साल है, मुझे 60 साल कब की पड़ डालो तुम्हें बोले सुबह कहते. మీదంటే అఫ్రోజ్, నీ వయసు 40 ఏళ్ళు, నేను 60 ఏళ్ళు, నీకంటే 20 ఏళ్ళు సీనియారిటీ, మొత్తం అన్ని చదివేశాం. మరి ఏం చేస్తున్నావు బాబా? అమలు కర్తా ये सुबह जमाने में होता नहीं जी. అస్తగ్ఫిరుల్లాహ్. సోదరులారా, పెద్దలారా, దీనికి మజాక్ చేసేసాం మనం, ఇస్లాంని బద్నాం చేసేసాం మనం. अपना बेटी को है तो दीनदार आदमी मिलना, खूबसूरत रहना, मालदार रहना, जॉब वाला रहना. पीछे जरा साउंड आना कहते, क्या ना कहते? साउंड आना. ये सुन भी रहने को ऐसा मारते रहता, पीछे साउंड आते रहता उन्हें बच्ची को. वैसे कि कितने की देके हमें सेटलमेंट में जाते नहीं मैं, लेकिन सेटलमेंट में जाते साथ में रहते ना, बोलते रहते इमाम साहब ऐसा हुआ, ये हुआ, ऐसा हालात है, बच्चा की इतना दिए पर इतना देने के बाद भी मारता है कहते बच्ची को, बोल के मालूम होते रहता. సోదరులారా, పెద్దలారా, దీన్ని మజాక్ చేసేసాం. ఇస్లాంకి ఎవరో ఆపేస్తున్నారు, ఎవరో అడ్డుపడిపోతున్నారు, ఎవరో నాశనం. कौन भी रुकता नहीं है, कौन भी रोकता नहीं है, कौन भी आड़ा नहीं है. खुद मुसलमान होकर हमें आड़ा बन गए, మనం అడ్డైపోయాం ఇస్లాంకి. నీతులు చెప్పడానికి అన్నట్టుగా दूसरों के बोलने के वास्ते बोल के दूसरों को वो हराम, ये जायज, ये नाजायज, ये हलाल, ये हराल. वाह, సూపర్ చెప్పారండి మీరు. మీ అబ్బాయికి ఎంత తీసుకున్నారండి? హమే క్యా లియే నీ 1 लाख दी 20 लाख के कहते. సోదరులారా, పెద్దలారా, ఇస్లాంని నాశనం మనం చేస్తున్నాం. ఇది రంజాన్ నెల, పవిత్రమైన నెల. ఈ నెలలో మనం ఎలాగైతే పవిత్రంగా ఉంటున్నామో, హరాం తినకుండా ఉంటున్నామో, అలాగే మిగతా 11 నెలలు కూడా హరాం తినకూడదు. అది ఆడపిల్ల తెచ్చుకునడం అంటే ఆడపిల్ల దగ్గర మనం తీసుకుంటాం ఏంటంటే చండాలంగా. ఒక బచ్చి అమరకు దేతే హే, మనం తీసుకోవడం ఏంటి? హరాం నుంచి జాగ్రత్తగా ఉండాలి. వద్దు నాయన. కొద్దిమంది అంటారు యాజాని तो डर में क्या बोलते, नहीं हमारा बच्ची का मैं छुपा लीजिए. छुपा ले तो छुपा ले को रख दो तुम्हें, हम मुझे देना. పైగా ఇప్పుడు అసలే వద్దు, ఇప్పుడు పెళ్లిలో అసలే వద్దు నాకు. మీరేమని ఇచ్చుకోవాలంటే తర్వాత మీ అమ్మాయి కట్టుకోండి, నాకు అవసరం లేదు, అది నాకు సంబంధం లేనిది, అది నాకు సంబంధం లేనిది. అది మీరేం చేసుకుంటారో చేసుకోండి. మీ అమ్మాయికి కావాలంటే బంగారం మాత్రం చేసుకోండి, నాకు అనవసరం. కానీ మీరు ఇప్పుడు ఇచ్చి क्या कई को देते जी हमारा बच्ची का अच्छा दिखलाने का तो कितना अच्छा देना అంటే భయం ఉండే కదా, భయం ఉండే కదా इतना लो. इस वक्त नको डायरेक्ट बोल रहा नको अम्मा, हमारे अल्लाह हाथ पाँव दिया, अल्हम्दुलिल्लाह नौकरी है, थोड़ा बहुत कमाई हूँ मैं, अल्लाह ताला मुझे अच्छा रखा, सेहत भी है, मेरे लिए दुआ करो, तुम्हारा बच्ची को मैं शादी कर लेता हूँ, पैसे के वास्ते नहीं, दीन है बोल के मैं शादी कर लेता हूँ, तुम्हारा बच्ची दीनदार रहे तो बस అని చెప్పి ఎప్పుడైతే ఇలా అంటామో వాళ్ళ మామగారి అత్తగారి దువా తగులుతుందండి అల్లాహ్ దేవల్ల. దానికోసమే సోదరులారా, పెద్దలారా, రమజాన్ నెల, ఈ రమజాన్ నెలలో మనం ఏదైతే ట్రైనింగ్ నెల ఉందో, ఈ ట్రైనింగ్ నెలలో ట్రైనింగ్గా ఉండాలి. అందరితో నవ్వుతూ, నలుగురితో ప్రేమ ఆప్యాయతతో బ్రతకాలి. మిగతా 11 నెలలు కూడా మనం అందరితో కూడా ప్రేమ ఆప్యాయతతో ఉండాలి. ఈ రమజాన్ నెలలో నేను పుణ్యాత్ముడనే గర్వం ఉండకూడదు, నేను గొప్పవాడనే గర్వం ఉండకూడదు. తీసేద్దాం, మొత్తం ఫార్మాట్ చేసేద్దాం. ఈ మిగతా 11 నెలలు అందరితో కూడా ఈ రమజాన్ ఎలాగైతే ప్రేమగా ఉన్నామో అలాగే వాళ్ళు కూడా. ఆఖరి మాట సోదరులారా, ఈ రమజాన్లో గనక మనం అందరికీ ఎంత ఇక్రామ్ అయితే చేస్తామో దీని అంత వ్యాప్తి చెందుద్ది. ఎంత ఇక్రామ్ అయితే చేయమో. ఇది వరకు రోజులు ఎలాగంటే భయ్ ఒక ప్లేట్ ఇడ్లీ తెచ్చుకున్నాడు, ఒక ప్లేట్ తెచ్చుకున్నాడు కాదు, 2 ప్లేట్లు తెచ్చుకున్నాడు, కోన్కే ఖాతేలో రేజా 2 ప్లేట్ అనేవాడు. ఇప్పుడు అలా కాదు, पैसे है सो आदमी भी तिंगरंगा सरका आ जाता है, खाली हाथ रख लेकर मोल का हो जी, 2 आदमी खाते ना स्वभाव आता ना तुम्हारे को. అలా కాదు, తినడమే కాదు, తినిపించడం మనలో రావాలి. అల్లాహ్ తబారక్ తఆలా हम सबको कहने सुनने से ज्यादा अमल करने की तौफीक अता फरमा दे. व आखिरु दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. మీ అందరితో కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీ అందరికీ. ఎందుకంటే హదీసులో అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరైతే మీకు ఉపకారం చేస్తారో వాళ్ళ కృతజ్ఞత చెప్పకపోతే మీరు అల్లాహ్ కూడా కృతజ్ఞత చెప్పలేరు అన్నారు. మీ అందరికీ నా కృతజ్ఞతలు ఎందుకు, మీ కమిటీకి ఎందుకు అంటే, నేను ఎక్కడో అత్తిల్లో ఉండేవాడిని, ఇక్కడికి 67 కిలోమీటర్లు, అది కూడా తెలుగులో మాట్లాడటానికి అనగానే రమ్మనండి పై అల్లా దేవల్లా అని చెప్పేసి మీరు అందరూ కూడా, మీ కమిటీ అంతా కూడా అనుమతించింది. అల్లా మీ అందరికీ జజాయ ఖైర్ ప్రసాదించుగాక. ఎందుకంటే దీని విషయాలు అనేవి ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క మాట అందుద్దండి, ఒక్కొక్క మనిషి నుంచి ఒక మాట అందుద్ది.
దాని ద్వారా ఎవరి మాట ఎవరికి హిదాయత్ అవుద్దో ఎవరికి తెలియదు, ఎవరికి జరియా అవుద్దో। अल्लाह तबारक तआला हम सबको इस्लाम के अंदर इस्तकामत से रहने की तौफीक अता फरमा दे और हराम चीज़ों से ज़िंदगी भर बचने की तौफीक अता फरमा दे। जो सादिया सुन्नत अदा नहीं करे वो सादिया सुन्नत अदा कर लीजिए। वाखिर दावाना अनिल हम्दुलिल्लाह।